ఐడి వంటి ప్రతిష్టాత్మక సంస్థలు కొలువు తీరాయి. ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణం మొదలుపెట్టే సమయానికి 2019లో ప్రభుత్వం మారడంతో అమరావతి భవిష్యత్తుపై చీకట్లు కమ్ముకున్నాయి. 2019 నుండి 2024 వరకు నాటి ప్రభుత్వం చేసిన విధ్వంసం కారణంగా వేల కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు ఆగిపోయాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. దారి తెన్ను లేకుండా పోయింది. చదును చేసిన భూమిలో పునాదుల్లో నీరు చేరి పిచ్చి మొక్కలతో పొదలతో 5 ఏళ్ల పాటు గ్రహణం వీడని సూర్యుడిలా అమరావతి మసకబారింది. 3 రాజధానుల ఆటలో రాష్ట్రానికి రాజధాని అనేదే లేక భవిష్యత్తు అంధకారమైంది. ఏ ఒక్కరూ రాజధాని కోసం గొంతెత్తలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ కోసం తమ భూములిచ్చిన రైతుల త్యాగానికి అర్థం లేకుండా పోయింది. మహిళలు, చిన్నారులు, రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు అమరావతి కోసం 5 ఏళ్లు యుద్ధమే చేశారు. అరెస్టుల్ని ఎదుర్కొన్నారు, అవమానాలను తట్టుకున్నారు, అన్యాయాన్ని ఎదిరించారు. అమరావతి నుంచి అటు అరసవల్లి ఇటు తిరుపతి వరకు పోరుబాట పట్టారు. పోరాట యోధుల గుండె పగిలి అమరులవుతున్న వాళ్ల ధైర్యం ఇసుమంతా సడలలేదు. 2024 రాష్ట్ర ప్రజల దీవెనలతో ఎన్డీఏ అఖండ విజయం సాధించి అధికారంలోకి రావడంతో చీకట్లను చీల్చుకుంటూ వచ్చిన సూర్యుడిలా అమరావతి తన పేరు సార్థకం చేసుకుంటూ పునరుజ్జీవం పొందింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి ప్రస్థానం మహోజ్వలంగా మళ్లీ మొదలైంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి నగరంగా నిర్మాణానికి సన్నద్ధమవుతోంది. బ్లూ గ్రీన్ కాన్సెప్ట్ తో 3వ వంతు పచ్చదనంతో పర్యావరణానికి అనుకూలంగా కాలుష్య రహితంగా నిర్మితమవుతున్న ఏకైక నగరం అమరావతి. బయోడైవర్సిటీతో కూడిన అద్భుతమైన విశాలమైన పార్కులు, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, పైప్డ్ గ్యాస్, స్ట్రోమ్ వాటర్, కేబుల్ కనెక్టివిటీ లాంటి సకల సౌకర్యాలు భూగర్భ వ్యవస్థ ద్వారా నివాసాలకు అందనుంది. సైకిల్ ట్రాక్ నుంచి విశాలమైన గ్రిడ్ రహదారులతో నగరమంతా రాజటీవీతో నిర్మితమవుతోంది. నేచురల్ వెంటిలేషన్ తో లెజిస్లేచర్, హైకోర్ట్, ల్యాండ్ మార్క్ ఇన్స్టిట్యూషన్స్ తో భవిష్యత్ తరాలకు భూమిలో స్వర్గంలా విలసిల్లనుంది. ఒక స్మార్ట్ సిటీగా, భావి క్వాంటమ్ వ్యాలీగా ఈ నవనగరం ఆవిష్కృతమవుతుంది. అమరావతి కేవలం నగరం కాదు, 5 కోట్ల మంది భవిష్యత్తుకు భద్రతగా నిలుస్తూ ఆర్థిక భరోసానిచ్చే స్వయం ఆధారిత కల్పవృక్షం. రాష్ట్ర నలుమూలల నుంచి ఉద్యోగం, ఉపాధి కోసం పొట్టచేత పట్టుకొని వచ్చే ప్రతి ఒక్కరికి అక్షయ పాత్ర కానుంది మన అమరావతి. Jai Ho Amaravati. And ladies and gentlemen, now comes the most prestigious and defining moment of today's event, the laying of foundation, inauguration and dedication of various landmark projects initiated by the Government of India. These projects represent the nation's forward march driven by innovation, inclusion and impact. May I now request our Honorable Prime Minister to kindly press the button and formally launch these initiatives. The projects for foundation stone are setting up of a missile test range at Nagayalanka, four-laning of Gorantala to Hindupur section, four-laning of Mudanur to B. Kotapalli section, widening of Nandayala to Kurnool-Kadapa border section, widening of Mudiredipalle to Kadapa-Nellore border section, six-lane elevated corridor in Ranasthalam town, construction of half clover leaf and ROB at Yeramanchi and Gudiyapalli villages, rail over rail between Guntakal West Mallappa Gate,
PM Ekta Mall at Madhuravada in Vishakhapatnam. The projects for inauguration are widening of CS Puram to Malakonda section, widening of Malakonda to Singarayakonda section, widening of Sita Ramapuram to Duttaluru section, four-lane ROB and subway in lieu of level crossing number 17. Widening of NH42 in Punganur town. Six-laning of Renigunta Poya Naidupeta section. Four-laning from existing East Breakwaters to Convent Junction section. Third rail line between New West Block Hut Cabin and Vijayawada stations. Doubling of rail line between Bugganapalle Cement Nagar and Panayam stations. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మన గౌరవ ప్రధాని గారి చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వంకి సంబంధించినటువంటి ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం మరియు జాతికి అంకితం చేస్తున్నటువంటి తరుణం. Under the dynamic and visionary leadership of our Honorable Prime Minister, Shri Narendra Modi ji, India is witnessing a historic transformation. From world-class infrastructure to digital empowerment, from rural upliftment to global innovation, the nation is progressing on every front with unprecedented speed and scale. Let us now take a glimpse into the monumental developmental initiatives shaping the new India, presenting the audiovisual on the Government of India's transformative projects. Bharat in Amrit Kal is evolving rapidly under the dynamic leadership of our visionary Prime Minister Shri Narendra Modi ji. With the development of world-class social and physical infrastructure, Andhra Pradesh has also benefited from this. साथियों, हमारा आंध्र प्रदेश संभावनाओं का और अवसरों का, पॉसिबिलिटी और अपॉर्चुनिटीज का राज्य है. जब आंध्र की ये पॉसिबिलिटी साकार होगी तो आंध्र भी विकसित बनेगा और तभी भारत भी विकसित राष्ट्र बनेगा. Today, PM Modi is dedicating to the nation and laying foundation stone for 18 projects worth over rupees 9,000 crore. Foundation stone is being laid for missile test range at Nagayalanka in Andhra Pradesh, comprising of launch center, technical instrumentation facilities, indigenous radars, telemetry and electro-optical systems. This will enhance country's defense preparedness manifold. National highways projects being dedicated to the nation include widening of CS Puram to Malakonda to Singarayakonda and Sitaramapuram to Duttaluru sections. It will provide better connectivity to the famous temple of Malakonda and Udaygiri Fort. Widening of NH42 in Punganur town and six-laning of Renigunta Poya Naidupeta section of NH71 will provide smooth connectivity to pilgrims visiting Tirupati Lord Balaji Temple, Sri Padmavati Amavari Temple and Sri Kalahasti and Kanipakam temples. Four-lane ROB will permanently eliminate traffic congestion caused due to level crossing number 17. Four-laning from East Breakwaters to Convent Junction will enhance port connectivity. Third rail line between New West Block Hut Cabin and Vijayawada stations and doubling of railway line between Bugganapalle Cement Nagar Panayam stations will strengthen rail connectivity between Rayalaseema and Amaravati. Foundation stone is also being laid for
Four-laning of Gorantala to Hindupur. It will provide direct connectivity with NACIN and BEL. Four-laning of Mudanur to B Kotapalli section will improve regional connectivity. Widening of Nandyala Kurnool Kadapa border section and Mudiredipalli Kadapa Nellore border will enhance better connectivity with Veera Brahmendra Swami Temple. Construction of 6-lane elevated corridor in Ranasthalam town, Half Clover Leaf and ROB at Yeramanchi and Gudipalli villages. Construction of rail over rail between Guntakal West and Malappa Gate stations will bypass the freight trains touching Guntakal Junction, thus decongesting it. PM Ekta Mall at Madhuravada, Vishakhapatnam is being laid to promote ODOP, foster national integration, support Make in India, empower artisans and boost indigenous products. These development projects will give boost to agriculture, industrial, tourism and defense sectors and create new employment opportunities and strengthen the vision of developed Andhra Pradesh for developed India. అద్భుతం. మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ ప్రాజెక్టులన్నీ సాక్షాత్కారం కాబోతున్నాయి. ఒక్కసారి అందరం గట్టిగా చప్పట్లతోటి మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులకి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. आज भारत के प्रधानमंत्री ने इस विश्व गुरु बनाने का सपना दिया है, बल्कि इस देश को एक स्वर्ण पंख दिए हैं जिसे अमरावती एक उड़ान भरने को तैयार है. भारत के विश्वकर्मा कहा जाने वाले भारत के प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भारत के उम्मीद है, भारत के आशा है, भारत का हौसला है और भारत के घर घर में और हमारे दिल में रहते हैं. अभी हम अनुरोध करते हैं हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी इस पावन अवसर पर हमारे अमरावती के शुभ प्रारंभोत्सव संदर्भं अमूल्य संदेश प्रस्तुत करें. तल्ली दुर्गा भवानी कोल्लू विन्नाई पुण्य भूमि पे मी अंदरीनी कलवड़म नाको आनंद मुहा उन्नति आंध्र प्रदेश के राज्यपाल सैयद अब्दुल नजीर जी, मुख्यमंत्री मेरे मित्र श्री चंद्रबाबू नायडू जी, केंद्रीय कैबिनेट के मेरे सहयोगी मंत्रीगण, डिप्टी सीएम ऊर्जावान पवन कल्याण जी, राज्य सरकार के मंत्रीगण, सभी सांसद और विधायकगण और आंध्र प्रदेश के मेरे प्यारे भाइयों और बहनों, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి నా మిత్రులు చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచర మంత్రులు, డిప్యూటీ ముఖ్యమంత్రి శక్తివంతుడు పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నా ప్రియమైన సోదర సోదరీమణులారా, आज जब मैं इस अमरावती की पुण्य भूमि पर खड़ा हूं तो मुझे केवल एक शहर नहीं दिख रहा, मुझे एक सपना सच होते दिख रहा है. एक नया अमरावती, एक नया आंध्र. अमरावती वो धरती है जहां परंपरा और प्रगति दोनों साथ चलते हैं, जहां बौद्ध विरासत की शांति भी है और विकसित भारत के निर्माण की ऊर्जा भी है. आज यहां करीब 60,000 करोड़ रुपए के प्रोजेक्ट का
शिलान्यास और